డాక్టర్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? మన థెరపీ సెంటర్స్కి వెళ్ళిపోతున్నాం మనము. సరే థెరపీ సెంటర్ టూర్ ఇది. ఓకే వెళ్దాం. చూస్తున్నారు కదా మన డాక్టర్ టూర్ ఏదైతే ఉందో ఆ టూర్ లో భాగంగా ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ గుప్తా గారు చాలా క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తున్నారు. డయాబెటిస్ ఏదో సంథింగ్ థెరపీ ట్రీట్మెంట్ అంటే ఆ ట్రీట్మెంట్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఈ కప్ తో ట్రీట్మెంట్ చేస్తారు, చాలా ఎఫెక్టివ్. సో ఈ ఆక్సిజన్ మొత్తం దాంట్లో బ్లాక్ అయిపోతుంది అంటారా? इसमें कुछ नहीं, ब्लड सर्कुलेशन చూడొచ్చు. किया जाता है. యూ కెన్ డూ ఇట్. इसमें वो वैक्यूम प्रेशर वाला होगा, गन గన్ ఉందా? कप से एक टाइप का ब्लड सर्कुलेशन इंक्रीज करते हैं इनडायरेक्ट. बैक पेन होना, सक्शन प्रेशर से वो आ जाए, बैक पेन, नेक पेन, नोजल रिलैक्स, कम हो जाए, स्टिफनेस तग्गिपोతుంది. मैडम को बुलाओ. सिटिंग में 60% दर्द कम हो जाता है. सिर्फ एक ट्रीटमेंट. ఇది ఈ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అండి? ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి छोटा लो, छोटा कर. स्पॉन्डिलाइटिस हो गया, लंबर स्पॉन्डिलाइटिस हो गया, सीआईटिका हो गया, इंडायरेक्ट पेन मैनेजमेंट. ఓకే 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 जितने भी पेन मैनेजमेंट है इससे होगा. ఓకే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఆ, మనం రిలీఫ్ ఎక్కడ ఉన్నా కానీ రిలీఫ్ వచ్చేస్తుంది. చూద్దాం అసలు ఎలా ఉంటుందో, ఫీల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇలా పెట్టేసాం అంతే. ఓకే, ఇలా Multiple. ఎంతసేపు ఉంచాలండి? 5 minutes to 8 minutes. 5 to 8 5 minutes. to maximum 10 minutes का మొత్తం పెయిన్ అంతా గుంజేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఒక పెయిన్ ఉంది అంటే కనుక ఆ పెయిన్ కి తీసేసుకుంటాం. అంతే ఎగ్జాక్ట్లీ తర్వాత తగ్గిపోతుంది. మనకి ఆఫ్టర్ దట్ ఇక్కడ ఏదైనా బ్లడ్ క్లాట్ అయినట్టుగా ఇట్లా ఏముండదు, మంచిగా ఏముండదు. ఏం రాదు. ఇలా ఇలా పెట్టేసి మళ్ళీ తీసేస్తే క్లియర్ అయిపోతుంది. ఓకే ఓకే మార్చి సాయంత్రం వరకు తగ్గిపోతుంది. ఓకే దీన్ని కప్పింగ్ ట్రీట్మెంట్ అంటారు. వెరీ ఎఫెక్టివ్ ఫర్ ద పెయిన్స్. ఓకే చూసారు కదా థెరపీ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందో. నాకైతే ఎలాంటి పెయిన్ అనిపించలేదు, జస్ట్ భయపడ్డాను ఫస్ట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఎలా ఉంటుందో అని చెప్పి. కానీ ఆ ఫీల్ ఒకసారి తెలుసుకున్నాం, మనం కూడా ఫీల్ ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవడానికి జస్ట్ అడిగాను. ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుందో చెప్పారు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం థెరపీని చూసాం, నెక్స్ట్ ఏం చూడబోతున్నాం? మనం థెరపీ రూమ్స్కి వెళ్తున్నాము. ఇవన్నీ కంప్లీట్ గా మొత్తం థెరపీ రూమ్స్. థెరపీ రూమ్స్ అన్ని డిఫరెంట్ థెరపీ రూమ్స్. ఆల్మోస్ట్ మొత్తం 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారండి. సో 100 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు, ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఒక థెరపీ రూమ్. ఇది కిడ్నీ పేషెంట్స్ చేస్తున్నాము. డాక్టర్ సాబ్ జీవన్ సార్ విల్ ఎక్స్ప్లెయిన్. డాక్టర్ కమ్ ద సైడ్. ఓకే, ये आप देख सकते हैं किडनी बस्ती इसको बोला जाता है. ये కిడ్నీ బస్తి అంటారు దీన్ని. पर्टिकुलर प्लेसेस में हम क्या करते हैं, कुछ मेडिकेटेड ऑयल को लाइट वार्म करके उसको 15 to 20 मिनट्स उसको रखते हैं. కిడ్నీ పొజిషన్ లో పెట్టాం. చూడండి ఇదైతే కిడ్నీ కిడ్నీకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తున్నారని మనం ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఆయనకి ఎలాంటి పెయిన్ లేదని నేను అనుకుంటున్నాను. పెయిన్ ఉంటే ఎవరు తట్టుకోలేము కదా సాధారణంగా. పెయిన్ ఉంటుంది. ఈ సైలెంట్ ట్రీట్మెంట్, ఈజీ ట్రీట్మెంట్, అది ఏం ప్రాబ్లం ఉండదు. దీనివల్ల మెడికేటెడ్ ఆయిల్ వేస్తాం, తీస్తాం. దానివల్ల ఇంటర్నల్గా కిడ్నీ సెల్స్ విల్ బి రీజనరేటెడ్. ఓకే చాలా కిడ్నీ సికేడి పేషెంట్స్, కిడ్నీ ఫెయిలియర్ పేషెంట్స్ ప్రతిరోజు చేస్తాం. ఆల్మోస్ట్ రోజు ఒక 40 to 50 పేషెంట్స్ అంటే చేస్తాం. దీంట్లో ఇప్పుడు ఎలాంటి ఆయిల్ యూస్ మెడికేట్ చేస్తారు? డాక్టర్ విల్ టెల్ విచ్ ఆయిల్ Which మెడికేట్. oil use इसमें हम सहचरादी तेल ऑयल यूज कर सकते हैं, बला तेल, क्षीर वाला तेल ऑयल यूज कर सकते हैं, गन्नम तेल ऑयल यूज कर सकते కిడ్నీ creatinine, according to the creatinine level, doctor will decide what oil to use. Doctor will decide. So everything చాలా doctor will చిన్న decide. ఏజ్లోనే అనిపిస్తున్నారు డాక్టర్ గారు. అవును. ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందమ్మా. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల డయాలిసిస్కి వెళ్తున్నారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు. నా సలహా ప్రతి ఒక్కరికి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిన వెంటనే మాతోనికి రండి, యోగా చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, కిడ్నీ డైట్ తీసుకుంటేనే సగం ప్రాబ్లం తగ్గుతుంది. తగ్గుకుంటే అప్పుడు దెన్ యూ గో ఫర్ ద అదర్ కిడ్నీ ట్రీట్మెంట్స్. చాలా కిడ్నీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఓకే అండ్ వీ డోంట్ యూస్ బెడ్షీట్స్, వీ యూజ్ ఓన్లీ ద థిక్ పేపర్. బెడ్షీట్ అయితే క్లీన్ చేయాలి, వాష్ చేయాలి, డర్టీ అయిపోతుంది. ఇది ఓన్లీ థిక్ పేపర్, యూజ్ అండ్ త్రో పేపర్ ఇది. పేషెంట్ ఇక్కడ కూర్చోపెట్టి అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ యూజ్ ద మెడిసిన్ ఆల్సో. స్టీమ్ హెడ్ లో బయటకు వస్తుంది. అవును, ఇప్పుడే అయిపోయింది, పేషెంట్ అయిపోయింది కాబట్టి పేషెంట్కి ఏంటంటే అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్, స్కిన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, వీ ట్రై టు గివ్ నీమ్ స్టీమ్. అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ డాక్టర్ విల్ డిసైడ్. సోరియాసిస్ ఉంది అనుకోండి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంది అనుకోండి, అకార్డింగ్ టు ద డాక్టర్ విల్ డిసైడ్. కమ్ డాక్టర్. అంటే సాధారణంగా మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు మాత్రమే ఆ స్వెట్ వస్తుంది. ఆ. వీళ్ళు ఎక్సర్సైజ్ చేయలేకపోతే చేయకుండా కానీ వీళ్ళని స్ట్రీమ్ లో ఎప్పుడైతే బాడీ టాక్సిన్స్ కూడా వెళ్ళిపోతాయి. ఓకే
దీనివల్ల కిడ్నీ ఫంక్షన్ 40 degrees టెంపరేచర్లో పేషెంట్ దానిలో కొంచెం టర్మరిక్ మిగతా హర్బ్స్ వేసేసుకొని పేషెంట్ ఒక 40 minutes పడుకోబెట్టమంటాం. దానివల్ల పేషెంట్ రిలాక్స్ అయిపోతాడు, క్రియాటినిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, బేసికలీ ఫీల్ బెటర్, బాడీలో స్వెల్లింగ్ తగ్గుతుంది, పేషెంట్ ఫీల్ మచ్ బెటర్, ఇంకా టాక్సిన్స్ తగ్గిపోతాయి, క్రియాటినిన్ తగ్గుతుంది. స్లోగా అవర్స్ ఇస్ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ we do for kidney problems so many treatment. This is one of the treatment. నేచురల్ ట్రీట్మెంట్. దీని తర్వాత ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మీ ఇంట్లో టబ్ ఉంది అనుకోండి, హాట్ వాటర్ పెట్టేసి 40 degrees లో మీరు కూడా చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ట్రీట్మెంట్స్ అన్ని అందిస్తున్నారండి. అవునమ్మా. ఇదేంటి డాక్టర్ రఘునేష్ చూడండి, బాగుంది. ఇది ఒక డిఫరెంట్ గా ఉందండి, చాలా అందంగా అనిపిస్తుంది. ఇది కూడా ట్రీట్మెంట్ పర్పస్. ఇది కూడా మెయిన్లీ కిడ్నీ పేషెంట్ డాక్టర్ డాక్టర్ గారండి. ఇది కూడా స్టోన్స్ దేనికోసం? ఈ స్టోన్ ఏంటంటే మేము ఇది ఏంటంటే మా కిడ్నీ పేషెంట్స్ కు ఎక్సర్సైజ్ చేయడానికి వీల్లేదు, జాగా విగరస్ ఎక్సర్సైజ్ చేస్తే క్రియాటినిన్ పెరుగుతుంది, కానీ వాళ్ళకి ఏంటంటే చెమట రావాలి. ఈ మిషన్ ఏంటంటే కొత్తగా డెవలప్ చేసాము. దీనిలో ఒక 15 minutes కూర్చున్నారు అనుకోండి, మోర్ దెన్ ½ liter చెమట పోతుంది. ఆ చెమటతో పాటు టాక్సిన్ తగ్గుతుంది, యూరియా తగ్గుతుంది, క్రియాటిన్ తగ్గుతుంది. దే ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. మీరు 15 minutes అంటున్నారు, విత్ ఇన్ 5 seconds లోనే నల్ల స్వెట్ స్టార్ట్ అయిపోయింది. అవును, యాక్చువల్ గా 15 minutes లో మొత్తం చెమటలు కారిపోతాయి. ఇక్కడ పేషెంట్ కూర్చున్నాడు, సపోజ్ ఎగ్జామ్ మీరు పోయండి, దీనిలో కొంచెం వేడి తగ్గింది అనుకోండి, ఇలా పోయాలి, కొంచెం పోసేసి హీట్ పెరిగిపోతుంది. పేషెంట్ ఒకవేళ ఇది వాటర్ పోస్తే హీట్ పెరిగిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది కింద హీటర్ ఉంటుంది, అలా పోయాలన్నమాట. పేషెంట్ సపోజ్ కొంచెం టెంపరేచర్ హీట్ తక్కువ ఉంది అనుకోండి, టెంపరేచర్ పెరిగిపోతుంది అట్లా. ఇప్పుడు మనం వాటర్ పోస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా రూమ్ లో ఇంకా హీట్ పెరిగిపోతుంది. హీట్ పెరుగుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆన్ ఫ్లో ఉంది మాది, మిషన్ ఈజ్ ఆఫ్ మోడ్ కానీ అయినా ఉంది. ఇప్పుడే పేషెంట్ అయిపోయాడు కదా. ఆన్ మోడ్ అయితే మీరు బట్టలతో మొత్తం బట్టలన్నీ పచ్చిగా అయిపోతే డ్రెస్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ అవునమ్మా, టైమర్, టెంపరేచర్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇలా తిప్పేస్తాం, ఇది తిప్పేస్తాం ఇలా. 15 minutes అంతే, 15 minutes. మేము ఇక్కడ ఉంటాం 5 minutes 10 minutes. దీనివల్ల చాలా మీరు కూర్చోండి. పేషెంట్ ఏంటంటే కూర్చోవాలంతే, దట్స్ ఇట్. అంతే, పేషెంట్ కూర్చోవడం. ఇలానే మనం ఎంత చెమట రావాలంటే ఒక 10 kilometers రన్ చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తే చెమట వస్తుంది. కిడ్నీ పేషెంట్స్కి ఏంటంటే మనకు వాళ్ళకి అంత చెమట రావాలంటే చాలా కష్టం. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయొద్దు, హార్డ్ విగరస్ ఎక్సర్సైజ్ చేయొద్దు, వాకింగ్ చేయొద్దు. దాని గురించి ఇది మేము డెవలప్ చేసాం. మన బాడీలో 3 కిడ్నీలు ఉంటాయి, ఒకటి లెఫ్ట్, ఒకటి రైట్. స్కిన్ ఆల్సో ఇస్ అ థర్డ్ కిడ్నీ. అంటే స్కిన్ నుంచి కూడా మన టాక్సిన్ మెటీరియల్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. స్కిన్ వర్క్స్ ఎందుకంటే స్కిన్ ఈజ్ అ మేజర్ ఏరియా. స్కిన్ నుంచి మన యూరియా తగ్గుతుంది, క్రియాటినిన్ తగ్గుతుంది, బాడీ టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. అండ్ ఐ ఫీల్ మచ్ బెటర్ ఆల్సో. నో సైడ్ ఎఫెక్ట్, ఓన్లీ కూర్చోవాలి. ద పేషెంట్ నీడ్ నాట్ డూ ఎనీథింగ్. ఒట్టి కూర్చోవడం వల్ల చెమట కారిపోతుంది. ఒక ఎగ్జాక్ట్లీ 8 minutes లో 9 minutes లోనే వచ్చేస్తుంది. ఆర్ యు ఫీలింగ్? అది తెలుస్తుందా మీకు? చాలా తెలుస్తుందండి, విత్ ఇన్ 5 seconds లోనే తెలుస్తుంది. ఇంకా మీరు ఇప్పుడు దీన్ని ఆన్ లో లేదు, ఆఫ్ మోడ్ లో ఉంది. ఇది ఆఫ్ మోడ్ లో ఉంది. ఎలా అనిపిస్తుంది అంటే వింటర్ సీజన్ ఇలాంటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఆఫ్ మోడ్ లో ఉంది. బేసికల్ ఏంటంటే టాక్సిన్ బాడీలోకి వెళ్ళి టాక్సిన్ వెళ్ళిపోతుంది, చెమట రూపంలో తగ్గిపోతుంది. పేషెంట్స్ కదా విత్ ఇన్ 5 seconds లో జస్ట్ ఇంతకు ముందే ఆఫ్ చేశారంట. ఇది ఆఫ్ మోడ్ లో ఉన్నా సరే కూడా ఆ స్వెట్ ఎలా తెలుస్తుందో చూడండి. అంతా చూస్తే నేను గట్టిగా 1 minute కూడా నేను అది మెయిన్ ఇది కిడ్నీ పేషెంట్స్ కు డెవలప్ చేసాం. సోనా కిడ్నీ డిటాక్స్ అంటాం దీన్ని. జస్ట్ పేషెంట్ కు 8 minutes తర్వాత మొత్తం చెమట ఒక ½ liter చెమట వెళ్ళిపోతుంది. ఆ చెమటతో పాటు పేషెంట్ ఫీల్ మచ్ బెటర్, మచ్ రిలాక్స్, స్వెల్లింగ్ తగ్గుతుంది, వాపు తగ్గుతుంది. బేసికలీ టాక్సిన్ బయటకు వెళ్ళాలి కదండి. కిడ్నీ పేషెంట్స్ కి టాక్సిన్ బయటకు వెళ్ళాలంటే కష్టము. ఈ చెమట రూపంలో వెళ్ళిపోతుంది. పేషెంట్ హ్యాస్ టు సిట్ డౌన్. అతను ఏం పని చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కూర్చోవాలంతే.